హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. ఇప్పుడు మనం ట్విట్టర్ అన్న టెస్లా అన్న ఫస్ట్ వినిపించే పేరు ఎలన్ మస్క్ గారు. అంటే వీళ్ళంతా వ్యాపార రంగంలో ఆరితేరిన వారని అనుకోవచ్చు. అయితే రైట్, ఇప్పుడు ఆ రంగం ఈ రంగం అనేవి లేదు, జనరల్గా అందరూ అటు ఇటు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎలన్ మస్క్ గారు కూడా సినిమా రంగం వైపు చూస్తున్నారు. ఒక ప్రొడ్యూసర్గా, పెద్ద ప్రొడ్యూసర్గా అవతారం ఎత్తబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవమేనా? వస్తున్నారంటే ఎట్లా వస్తున్నారు? వాస్తవమేనా అంటే వచ్చే వార్తల ప్రకారం చూస్తుంటే వాస్తవంలానే అనిపిస్తుంది. వై? బికాజ్ ఎలన్ మస్క్ అనే అతను ఫస్ట్ టెస్లా కార్ కంపెనీ, తర్వాత శాటిలైట్ స్పేస్, ఆ తర్వాత అలాగే మొన్న ట్విట్టర్, స్టెప్ బై స్టెప్ స్టార్టప్స్ని ప్రోత్సహిస్తున్నారు. అండ్ ఆయన కూడా రకరకాలుగా వ్యాపార రంగంలో విస్తరిస్తూ వస్తున్నాడు. బాగానే ఉంది. వై నాట్ ఇంటూ మూవీ? ఇంటర్నెట్ రంగంలోనూ పెద్ద సేవలు అందిస్తున్నాడు ఆయన. అండ్ ఇండియాలో సినిమాకి బాగా క్రేజ్. బయట వేరే దేశాలు, ఏ దేశాల్లో కూడా సినిమా అంటే జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్, ఎప్పుడో ఒకప్పుడు ఏదో వాళ్ళు తీస్తారు, వెళ్ళొచ్చు, చూడొచ్చు, అంతే. ఒక మన ఇండియాలోనే సీరియల్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, మూవీస్ కానీ ఎంటర్టైన్మెంట్కి ఉన్నంత డిమాండ్ ఇంకెక్కడ లేదు. అవును. మన వాళ్ళు ఖాళీగా కూర్చున్నారు అని అంటే ఇంట్లో ఆడవాళ్ళు టీవీల ముందే కూర్చుంటారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అందరూ వంట చేసుకుంటూ టీవీ చూడడం, ఉదయాన్నే లేవగానే టీవీ ఆన్ అవుతుంది, మళ్ళీ పడుకునేటప్పుడే ఆఫ్ అవుతుంది చాలా ఇళ్లలో. అండ్ నెక్స్ట్ ఇంకొక రిపోర్ట్ ప్రకారంగా, అదొక రికార్డు, కేవలం ఇండియాలోనే నగటుకు ఒక మహిళ, అంటే కొంచెం ఒక పర్సెంటేజ్ సగటు ఒక గృహిణిల దీన్ని తీసుకుంటే మహిళ వాళ్ళంట రోజుకి 4:30 నుంచి 5-5:30 గంటల వరకు సీరియల్స్ మీద ఉంటారంట. ఒక గృహిణి. నిజంగా మనం కూడా చాలా మంది చూస్తాం, మొద్దున లేసారు ఆఫీస్కి వెళ్ళారంటే ఆఫ్టర్నూన్ సీరియల్స్ పెట్టుకుంటే ఏవో పని చేస్తూ ఉంటారు. ఎందుకు నేను చెప్తున్నానా, మా ఇంట్లో కొంతమంది పెద్దమ్మలు, చిన్నమ్మలు ఇట్లా చుట్టాలు ఉంటారు కదా, ఉదయాన్నే లేవగానే టీవీ పెట్టుకుంటారు. ఇప్పుడు భక్తి ప్రసారాలకు సంబంధించిన ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఒక గంటన్నర మనము ఆ భక్తి, ఆ తర్వాత మనకి ఈ టీవీలో 10 గంటలకి సినిమా స్టార్ట్ అవుతాయి, పాత సినిమాలు అక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. 10 గంటల నుంచి ఓ పాత సినిమా 1 గంట వరకు, ఆ తర్వాత మళ్ళీ డిఫరెంట్ సినిమాలు వస్తాయి కాబట్టి సీరియల్స్ 1 గంట నుంచి, కార్తీక దీపం అక్కడ నుంచి రాత్రి 10 గంటలు ఎన్నెన్నో జన్మల బంధం వరకు కంప్లీట్ చేసి పడుకుంటారు. ఒకప్పుడు సీరియల్స్ వీక్లీ సీరియల్స్ ఉండేవి, ఇప్పుడు డైలీ సీరియల్స్. తర్వాత డైలీ సీరియల్స్ వచ్చి ఆ డైలీ సీరియల్స్ సాయంత్రాలు లేకుండా మధ్యాహ్నాలు 24 గంటలు సీరియల్ అయిపోయి చూసేవాళ్ళు. మళ్ళీ మధ్యాహ్నం స్లాట్ సీరియల్ బాగా హిట్, మంచి రేటింగ్, సూపర్ హిట్, ఒక రకంగా ఉండేది. సరే ఏదేమైనా ఇది మన దగ్గరే ఉందన్నమాట బేసిక్గా, ఇట్లాంటిది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంటర్నెట్ వినియోగం కూడా, ఈయన ఇంటర్నెట్ రంగంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అంటే ఏ రకంగా తీసుకున్నారంటే ఇంటర్నెట్ వినియోగంలో వేరే దేశాలు ఎక్కువ బిజినెస్ పైన ఇంటర్నెట్ తీసుకుంటే మన దేశంలో ఎంటర్టైన్మెంట్ భాగంగా ఎక్కువ వాడుతున్నారు ఇంటర్నెట్. అంటే లైక్ న్యూస్ చూడడము, ఇంకేదన్నా చూడడం, యూట్యూబ్ చూడడము, లేకపోతే వీడియోస్ చూడడము, సినిమాలు డౌన్లోడ్ చేయడం, ఈ మధ్య కాలంలో ఇన్స్టా, సోషల్ మీడియా కన్నా కూడా వాళ్ళ దగ్గర సపరేట్ రేటింగ్స్ ఉన్నాయి. సోషల్ మీడియాకి ఒక రేటింగ్ ఎంతమంది వాడుతున్నారు, బిజినెస్ వైజ్గా ఎంతమంది వాడుతున్నారు, లైక్ లింక్డ్ఇన్ కానివ్వండి, బిజినెస్ ప్రొఫైల్స్ ఏవో ఉంటాయి, స్టాక్ మార్కెట్ లాగా ఎవరు వాడుతున్నారు, ఇట్లా చూసుకుంటూ. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ ఉంటాయి కదా ఆఫీస్లో, కమర్షియల్, ఐటీ రంగం, ఇవన్నీ ఇంటర్నెట్ కంటే కూడా ఇండివిజువల్స్ ఎక్కువ మంది ఎంటర్టైన్మెంట్ వాళ్ళకే చూస్తున్నారు అనమాట. యూట్యూబ్లు కానీ ఇట్లా రకరకాలుగా డివైడ్ చేసుకున్నారు, వాళ్ళ దగ్గర ఉంటాయి రేషియోస్. సో ఆయనకి ఏమనిపించింది, మేబీ ఇక్కడ మార్కెట్ బాగుంది, పైగా మొన్న ఆస్కార్లో అదేదో నాటు అంట, వీళ్ళెవరో వచ్చారు వెళ్ళారు, ఏంటో చూద్దాం. నెక్స్ట్ అక్కడ ఇంకొక టర్న్ ఏంటంటే, మన అమెరికన్ బ్రాడ్కాస్ట్ కంపెనీ రామ్ చరణ్ తేజని ఎందుకు ఇంటర్వ్యూ చేసిందో తెలుసా? అది మన ఇది విన్ సిచ్యువేషన్ లాగా. వాళ్ళు ఏం చెప్పారంటే, మీ ఆస్కార్ ఫంక్షన్ ఏదైతే ఉందో ప్రతిసారి మీకు ఇంత రేటింగ్ వస్తుంది, మీరు దాని మీదే కదా ఉండేది, మీరు ఒక్క ఇండియన్ సినిమాకి కానీ సాంగ్ కానీ మీరు ఇచ్చి చూడండి, వీళ్ళు చెప్పారు రాజమౌళి గారు, ఇచ్చి చూడండి, మీకు టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మా దేశం చూస్తారు దాన్ని అని చెప్పాడు. మేము కూడా అలాగే అక్కడ పబ్లిసిటీ చేస్తామని చెప్తే వాళ్ళకి నమ్మకం కుదరక ఏం చేశారు, ముందు ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాము, మీ ఆయన రమ్మన గెంతిన ఆయన నాటు అన్నాడు, ఆయన పిలు కూర్చుందామని చెప్తే వెళ్ళాడు రామ్ చరణ్ తేజ. వెళ్ళి ఆ ఇంటర్వ్యూ ఏదో అయింది. రామ్ చరణ్ తేజ ఇంటర్వ్యూ
ఇక్కడ ఒక రేంజ్లో పోయింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టీఆర్పీ రేటింగ్ కంటే ఒక 1820 అంటే ఇంచుమించు 2000 ఇంతలు ఎక్కువ పోయింది. అండ్ దానికి ఒక కొన్ని కోట్ల డాలర్లు కూడా వచ్చాయి వాళ్ళకి ఇన్కమ్. సో వాళ్ళకి అనిపించింది ఏంటండి ఇది అని అడిగితే అది అంతేనండి మా దగ్గర అట్లాగే చూస్తారు, వాళ్ళు వేరు. బిగ్ బాస్ అంటేనే దేశమంతా చూస్తుంది, ఐపీఎల్ అంటే దేశమంతా చూస్తుంది, ఏ దేశమే మా వాళ్ళు చూస్తారు. కార్తీక దీపాన్ని ఇండియా మొత్తం చూసింది. భాషతో సంబంధం లేకుండా చూసినట్టు చూసారు. సబ్‌టైటిల్స్ ఉంటే ఇంకెంత బాగుండో. సో ఆ రకంగా మా వాళ్ళకి అలాంటివి ఉంటాయండి, అట్లనే చూస్తారు అని చెప్తే వీళ్ళు ఏం చేశారు. సో ఆ రకంగానే ఆస్కార్ ఇచ్చారు అన్నట్టుగా కూడా కొన్ని వస్తున్నాయి. లేకపోతే ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ మూవీకి సౌండ్ కేటగిరీలో కూడా నామినేట్ అయ్యింది. సౌండ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే దాన్ని వాళ్ళకి ఆల్రెడీ 7 ఇచ్చారు అవార్డులు. వాళ్ళు నామినేషన్ చేసిన అన్నిట్లో 7 అవార్డులు ఇచ్చిన తర్వాత ఒక్కటి ప్లీజ్ అదేదో ఇద్దాం కొంచెం మైలేజ్ వస్తుంది వీళ్ళకి ఇచ్చేస్తే సర్లే ఈ మాటలు విన్నందుకు ఆస్కార్ ఎందుకు తీసుకున్నామా అని బాధపడేలా చేస్తున్నారు. లేదు నేను పెద్ద పెద్ద మనుషులతో మాట్లాడతాం కదా, వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నా. అంటే అక్కడ నిజంగా ఇలాగే జరిగిందని మనకేం తెలుసు. యాజ్ యూజువల్ ఇదే అంటే అంత పెద్ద వాళ్ళు చెప్పినప్పుడు ఏమైంది. సో ఇలా అనేసరికి వీళ్ళు కూడా ఏంటి దానికి ఎట్లా ఏమి ఇస్తామండి ఉత్తమ చిత్రంగా, అది ఇట్లుంది దానికి ఎట్లుంది, వాళ్ళేమో మా ఎంట పడుతున్నారు, అందరికీ సినిమా చూపించారు, మాకేమి ఏ కోసమైనా చూసినా ఎక్కట్లా అవార్డు ఇచ్చేలాగా ఏం చేద్దాం. ఆ పాట ఏదో ఉంది కదా ఆ మ్యూజిక్ దానికంటే 5 ఉన్నాయండి. వాళ్ళకి ఒక అవార్డు ఇవ్వగానే తర్వాత ఏమైంది, మీకు ఆల్రెడీ ఎలిఫెంట్ విస్పరర్స్కి ఇచ్చాం కదా ఇంకెందుకు దాన్ని వైరల్ చేసుకోండి మీ దాంట్లో. అట్లా చేయరండి, ఇది వేరు, నాకు ఒక క్రేజ్ ఉంది బాహుబలి తర్వాత, మీరు చూడండి వచ్చేస్తుంది. వీళ్ళకి నైట్ లైవ్ ఎప్పుడు పెడతారు అని చెప్పేసి ఆ లైవ్ అత్యధిక టీఆర్పీని సాధించింది ఇండియా నుంచి. నెక్స్ట్ ఆ కార్యక్రమము కూడా అత్యధిక ఇప్పటి వరకు ఆస్కార్ చరిత్రలో రానన్ని వ్యూస్ ఆ ఆస్కార్ దానికి వచ్చాయి. అది కూడా మన ఇండియా వల్ల. మన వాళ్ళు కూడా అందరూ దాన్ని బాగా వైరల్ చేశారు. మనకి చేతిలో ఫోన్ ఉండాల్సిందే కదా, నువ్వు క్యాబ్లో వెళ్తున్నావు అనుకో చూసుకుంటూ వెళ్ళడమే, వస్తున్నావు అనుకో చూసుకుంటూ రావడమే. వాళ్ళందరూ కూడా రాత్రంతా పడుకోకుండా చాలా మంది దానికోసం వెయిట్ చేసి మార్నింగ్ వరకు చూశారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా జీ తెలుగు లైవ్ వాళ్ళు మనల్ని ఎప్పుడు పిలిచారంటే, ఎప్పుడు ఇస్తారో అండి మీరు, ఒక 6:30-7 గంటల వరకు ఉంటే నేను బండి పంపిస్తాను. 6-7:30కే బండి వచ్చేసింది. కాకపోతే వెళ్ళి కూర్చున్న తర్వాత ఒక్క 2 నిమిషాలండి విఘ్నంగా టీ తాగుతారా కాఫీ తాగుతారా, ఏమైంది ఇంతకేంటి ఇంకా అనౌన్స్ చేయలేదు, ఒక్క కాసేపు ఆ కాసేపు 8:30 సమయం రౌండ్లో అనౌన్స్మెంట్ అయిపోయింది. వెంటనే కూర్చున్నాం లైవ్లో. అది జరిగింది యాక్చువల్లీ. సరే ఏదేమైనా అప్పటికే చాలామందిని అడిగాము, అక్కడ నుంచి తెలిసిన వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగాము. ఇలా ఉంటే వీళ్ళు ఏం చేశారంటే బాటర్ సిస్టంలో మీరు మా దానికి ఇచ్చి చూడండి, మీరు ఇచ్చేది జస్ట్ ఒక అవార్డే కానీ మీకు ఇంతకుముందు ఎప్పుడు రానంత రెవెన్యూ వస్తుంది, బిజినెస్ ఇస్తాం మేము, బిజినెస్ వస్తుంది మేము ఇవ్వలేంగా మీకే వస్తుంది, మాకు క్రేజ్ ఉంది. ఇప్పుడే కాదు ప్రతిసారి మా దానికి ఒకటి పడేస్తూ ఉండండి, మీకు ఎప్పుడు ఇంత రెవెన్యూ వస్తుందని చెప్పి దానికి మార్కెట్ చేసుకొని దానికి ఎగ్జాంపుల్గా కూడా ఒక ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ కూడా బాగా పోయింది. అమెరికన్ బ్రాడ్కాస్ట్ కంపెనీయే ఆస్కార్ కూడా చేసేది. రామచంద్ర ఇంటర్వ్యూ ఎవరైతే చేశారో వాళ్ళే ఆస్కార్ ప్రెజెంటర్స్ కూడా. సో వాళ్ళకి ఈ డీల్ బాగా నచ్చింది కూడా. మనం చేసేది కూడా రెవెన్యూ కోసమే కదా. ఇప్పుడు ఛానల్ ఓవరాల్గా ఇప్పుడు వీళ్ళందరికీ అవి చేసి ఒక్కొక్కటి మోహన్ ఒకటి కొడితే నాకు ఏమొచ్చింది, ఏమొరిగింది, ఈ ఈవెంట్ బాగా సక్సెస్ అయితేనే కదా నాకు రెవెన్యూ వచ్చేది. అదేదో ఇక్కడ పోతే అక్కడ ఇంకా పోతుంది, ఇదేదో బాగుంది. సో ఆ రకంగా చూసుకొని వాళ్ళు ఇదేదో నైస్ మంచి పరిణామే. ఇప్పుడు ఓవరాల్గా మనం టాపిక్ ఎలాన్ మస్క్ కాబట్టి ఆయన ఇదంతా చూసి ఇక్కడ బాగా మార్కెట్ ఉంది అని అనుకొని ఆ తర్వాత మూవీ ఇక్కడ చేస్తే బాగుండు అనుకున్నాడు. పైగా ఆయనకి బాగా ఎంక్వైరీ చేసుకుంటే రాజమౌళి గారే ఇక్కడ ఇండియాలో పెద్ద డైరెక్టర్ అని తెలిసింది. ఒకసారి సంప్రదింపులు జరిపారు. మీకు మామూలుగా
ఇంత పెట్టారు కదా, అంత తీయగారు, ఓ ఇంత పెట్టారు అనుకో ఎలా తీస్తారు అని అడిగితే నేను చాలా బాగా చూపిస్తాను, ఈ టీం అంతా నాదే, బట్టలు కుట్టే ఆవిడ మా ఆవిడే, కళ్ళు వేయడం మా అన్నే, ఆ వాయించేవాడు మా అన్నే, ఇక ఇది మా వాళ్ళే, సో మీ పెట్టుబడి అంతా మా ఫ్యామిలీ పెట్టండి అన్నారంటారు మీరు. టీం అంతా మేమే, మీరు అని చాలు అక్కడికి మొహం మార్చేస్తాము. మీ పెట్టుబడి అంతా ఓన్లీ మా ఫ్యామిలీ మీద పెట్టండి అని ఇండైరెక్ట్ గా రాజమౌళి గారు చెప్పారు. సినిమా తీసి బాగా ఇస్తాడులే, మరి ఎందుకు వచ్చినా కూడా. కానీ సో ఏదేమైనా సరే ఇది టీం అంతా ఇక్కడే ఉన్నాం, చూడండి మీకు బాగుంటుంది. ఓవరాల్గా ఈయన కూడా మొన్న అదేదో గ్లోబ్ ఇచ్చారు, ఈయనకి ఇట్లా జరిగింది, ఇంకా ఆస్కార్కి ఉత్తమ నటుగా ఈయన వెళ్ళాడు, కాబట్టి ఈయనని పెట్టి కూడా తీయొచ్చు, ఇంకా ఉన్నారు మా దగ్గర నటులు, మేము తీస్తాము, ఇట్లా ఇట్లా చేస్తాము అని చెప్పి ఒక ఒప్పందం కూర్చోండి. మహేష్ బాబు తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలాంటి మస్తు రాజమౌళి ఉండబోతుంది అనేది ఒక పుకారు. నెక్స్ట్ అందుకే ఆయన అక్కడ ఒక చిన్న ఫ్లాట్ తీసుకొని అమెరికాలో ఫ్లాట్ తీసుకొని ఈ వ్యవహారాలను చూసుకున్నాడు, టెక్నికల్ టీము అక్కడ కూడా ఒక సామ్రాజ్యాన్ని డెవలప్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఒక వార్త అనమాట. సో ఇది అట్లనే కాదు, దీనికి సంకేతం కూడా ఆల్రెడీ ఇచ్చేసారు మనకి. ఏంటంటే మన టెస్లా కార్లని RRR రూపంలో ఇన్ని టెస్లా కార్లని పెట్టేసి ఆయన సూర్యవంశీ అనే ఆయన కృష్ణవంశీ ఆయన ఆర్గనైజ్ చేసి టెస్లా కార్లన్నీ లైట్లు ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ నాటు పాటకి సంకేతం ఇచ్చారు. దాన్ని నార్త్ అమెరికన్ సెక్యూరిటీస్ అసోసియేషన్ అక్కడ పోలీసు వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్ చేసేసి, ఇప్పుడు మన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున చేశారు. అదే ఫస్ట్ వీళ్ళ సంకేతం, మేము ఇండియాకి ప్రొడక్షన్ కంపెనీకి వస్తున్నామని చెప్పి ఒక చిన్న సంకేతం వదిలేశారు. సూపర్. దానివల్ల ఈ వార్తలు వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్.